విజయం వెంటనే రాకపోవచ్చు, కానీ కష్టపడే వారిని అది ఎప్పుడూ వదిలిపెట్టదు. ప్రపంచం మీ ప్రతిభను గుర్తించకపోయినా మీ కష్టం ఒకరోజు ఆ ప్రపంచాన్ని మీ వైపు చూపిస్తుంది. ఈ రెండు మాటలు ఒక ఆటగాడి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. ఎన్నిసార్లు అవకాశాలు కోల్పోయినా, ఎన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా తన కలను వదల్లేదు. అతడే సంజయ్ శాంసన్. ఒక చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన సంజయ్ శాంసన్ జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. కానీ ఈ కథ మీరు ఊహించినంత సులభం కాదు. ఈ కథలో కష్టం, నిరాశ, విమర్శలు మరియు చివరికి విజయం. కాబట్టి ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఇందులో ఒక గొప్ప ప్రేరణ ఉంది. సంజయ్ శాంసన్ 1994 నవంబర్ 11న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జన్మించాడు. ఆ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండినది. పచ్చని చెట్లు, సముద్ర గాలి, ప్రశాంతమైన వాతావరణం. అక్కడే సంజు బాల్యం గడిచింది. అతని పూర్తి పేరు సంజు విశ్వనాథ్ శాంసన్. తండ్రి విశ్వనాథ్ పోలీస్ శాఖలో ఉద్యోగం చేసేవారు. తల్లి లీజీ గృహిణి. సంజు చిన్నప్పటి నుంచే చాలా చురుకైన బాలుడు. అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ అంటే. బంతి, బ్యాటు కనిపిస్తే చాలు అతను ఆడడం ప్రారంభించేవాడు. చిన్నప్పటి నుంచే సంజుకి క్రికెట్ మీద అపారమైన ప్రేమ ఉండేది. కానీ సంజు జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరో కాదు, అతని తండ్రి. విశ్వనాథ్ గారు కేవలం తండ్రి మాత్రమే కాదు, సంజుకి అతను మొదటి కోచ్ కూడా. తన కుమారుడు పెద్ద ఆటగాడిగా ఎదగాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. అందుకే చిన్నప్పటి నుంచే సంజుకి ప్రతిరోజు సాధన చేయించేవారు. ఉదయం లేవగానే గ్రౌండ్కు తీసుకెళ్లేవారు. అక్కడ గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. సంజుకి కూడా తన తండ్రి ఆశలను నెరవేర్చాలని ఎంతో కష్టపడ్డాడు. సంజు చిన్న వయసులోనే స్థానిక క్రికెట్ పోటీల్లో ఆడడం ప్రారంభించాడు. అతని బ్యాటింగ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే అతను బంతిని కొట్టే విధానం ఒక అనుభవజ్ఞుడిలాగా ఉండేది. కవర్ డ్రైవ్, ఫుల్ షాట్ చిన్న వయసులోనే అతను అద్భుతంగా ఆడేవాడు. ప్రేక్షకులు కూడా అతని ఆటను చూసి ఆనందపడ్డారు. క్రమంగా సంజు ప్రతిభ ప్రాంతం మొత్తం తెలిసింది. సంజు చిన్ననాటి చదువు కొంతకాలం ఢిల్లీలో జరిగింది. అక్కడ పాఠశాల క్రికెట్ పోటీలలో అతడు అద్భుతంగా ఆడేవాడు. కొన్ని మ్యాచ్లలో అతను చేసిన పరుగులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కానీ క్రికెట్లో ముందుకు రావడం అంత సులభమేమి కాదు. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు రావాలి. సంజు ప్రతిరోజు గంటల తరబడి సాధన చేసేవాడు. ఎండైనా వర్షమైనా అతని సాధన ఆపేవాడు కాదు. అక్కడే అతని పట్టుదల పెరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత సంజుకి ఒక పెద్ద అవకాశం వచ్చింది. అతను కేరళ క్రికెట్ టీం తరపున ఆడడం ప్రారంభించాడు. అది అతని జీవితంలో ఒక పెద్ద మలుపు. ఎందుకంటే ఇక్కడి నుంచి అతడి ప్రతిభ మరింతగా బయటపడింది. అతని బ్యాటింగ్ చూసి కోచ్లు కూడా ఆశ్చర్యపోయారు. బంతిని ఎంత అందంగా మైదానం బయటకు పంపేవాడు. ప్రేక్షకులు కూడా అతని ఆటను చూసి ఆనందపడ్డారు. క్రమంగా సంజు శాంసన్ పేరు దేశవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది. కానీ ఇక్కడే అతని జీవితంలో మరో పెద్ద సంఘటన జరిగింది. అది ఏమిటంటే 2013వ సంవత్సరంలో సంజు జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఎందుకంటే అతనికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ పోటీల్లో ఆడే అవకాశం వచ్చింది. IPL. ఆ సమయంలో ఈ పోటీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ వేదికగా మారింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒకే మైదానంలో ఆడే అవకాశం కలిగించే పోటీ. అక్కడ ఆడటం ప్రతి యువ ఆటగాడి కల. ఆ కల ఇప్పుడు సంజు శాంసన్ ముందుకు వచ్చింది. అతను ఎంపికైన జట్టు రాజస్థాన్ రాయల్స్. అప్పుడు సంజు వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. అయినా అతను ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే అది అతను ఎన్నాళ్ళుగానో కలగన్న అవకాశం. మొదటి మ్యాచ్లో అతను మైదానంలో వచ్చినప్పుడు ప్రేక్షకులు అంతగా గుర్తించలేదు. అందరికీ అతను ఒక కొత్త ఆటగాడే. కానీ కొన్ని బంతుల తర్వాతే ప్రేక్షకులు అతని ప్రతిభను గమనించడం ప్రారంభించారు. అతను బంతిని కొట్టే విధానం చాలా ప్రత్యేకంగా ఉంది. టైమింగ్, షాట్ సెలక్షన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అతను ఆడిన కవర్ డ్రైవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కడ నుంచి ఒక విషయం స్పష్టమైంది. ఈ యువ ఆటగాడిలో అసాధారణమైన ప్రతిభ ఉంది అని. కొన్ని మ్యాచ్ల తర్వాత ప్రేక్షకులు కొత్త పేరు చెప్పడం ప్రారంభించారు. అది సంజు శాంసన్ అని. కేవలం ఒక యువ ఆటగాడిగా కాకుండా ఒక ప్రతిభావంతుడిగా అతను గుర్తింపు పొందాడు. అతని ఆటలో ఒక అందమైన శైలి ఉంది. బంతి వచ్చిన వెంటనే
అతను ఎంతో సౌందర్యంగా షాట్ ఆడతాడు. అందుకే చాలా మంది అతన్ని స్టైలిష్ బ్యాట్స్మెన్ అని కూడా పిలిచేవారు. ఆ సీజన్లో సంజు అద్భుతంగా ఆడాడు. కొన్ని కీలక మ్యాచ్ల్లో అతను జట్టుకు విజయాన్ని అందించాడు. అతని ఆటను చూసి ప్రపంచ క్రికెట్ నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కేవలం 18 సంవత్సరాల వయసులోనే అతను ఎంత ధైర్యంగా ఆడుతున్నాడు. ఆ సీజన్ ముగిసే సమయానికి అతను ఒక పెద్ద అవార్డు గెలిచాడు. అది ఉత్తమ యువ ఆటగాడు అవార్డు. ఇది అతని జీవితంలో ఒక గొప్ప క్షణం. ఈ అవార్డు తర్వాత సంజు శాంసన్ పేరు ప్రపంచ క్రికెట్లో వినిపించడం ప్రారంభమైంది. ప్రేక్షకులు అతని ఆటను చూడ్డానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సామాజిక మాధ్యమాలలో కూడా అతని పేరు వేగంగా ప్రసారం అయ్యింది. ఒక యువ ఆటగాడు ఇంత త్వరగా ప్రజాదరణ పొందడం చాలా అరుదు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అందరూ అనుకున్నారు ఇప్పుడు సంజయ్ కెరీర్ చాలా వేగంగా ఎదుగుతుందని. కానీ నిజంగా అలా జరగలేదు. ఒక ఆటగాడి జీవితంలో విజయం మాత్రమే ఉండదు, కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తాయి. అదే పరిస్థితి ఇప్పుడు సంజయ్ జీవితంలో కూడా వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్ని మ్యాచ్ల్లో అతను ఆశించినంతగా ఆడలేకపోయాడు. అక్కడ నుండి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సంజు శాంసన్ జీవితంలో అత్యంత కఠినమైన కాలం ప్రారంభమైంది. ఆ కాలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ నుంచి మంచి ప్రదర్శన చేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఇప్పుడు సంజు శాంసన్ కెరీర్ చాలా వేగంగా ముందుకు వెళ్తుందని. కానీ నిజంగా అలా జరగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్ని మ్యాచ్ల్లో అతను ఆశించినంతగా ఆడలేకపోయాడు. అక్కడ నుండి విమర్శలు ప్రారంభమయ్యాయి. కొంతమంది ఇలా అన్నారు, అతనికి ప్రతిభ ఉంది కానీ స్థిరత్వం లేదు అని. ఈ మాటలు సంజుకి చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే అతను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. కానీ క్రికెట్ ప్రపంచం చాలా కఠినమైనది. ఇక్కడ ప్రతి మ్యాచ్లో మీరు మీ ప్రతిభను నిరూపించుకోవాలి. అలా చేయకపోతే మీ స్థానాన్ని మరొకరు తీసుకుంటారు. ఈ సమయంలో సంజు శాంసన్ కొన్ని జట్టు మార్పులను కూడా ఎదుర్కొన్నాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా ఆడే అవకాశం పొందాడు. ఈ జట్టు పేరు అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అని ఉండేది. కానీ అక్కడ కూడా అతనికి స్థిరమైన స్థానం దక్కలేదు. కొన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడినా కొన్ని మ్యాచ్ల్లో అతను త్వరగా అవుట్ అయ్యేవాడు. అక్కడ నుంచి మళ్ళీ విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయి. కానీ వాటిని ఎలా ఎదుర్కొంటున్నామనేదే అసలు విషయం. ఈ సమయంలో సంజు శాంసన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఏమిటంటే తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలని. అతను మళ్ళీ గంటల తరబడి సాధన చేయడం ప్రారంభించాడు. బ్యాటింగ్ మాత్రమే కాకుండా వికెట్ కీపింగ్లో కూడా తన నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. అతని లక్ష్యం ఒకటే, మళ్ళీ తన ప్రతిభను నిరూపించుకోవడం. కొన్ని సంవత్సరాల తర్వాత సంజుకి మరోసారి అవకాశం వచ్చింది. అతను మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ లో జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇది అతని జీవితంలో ఒక కొత్త ప్రారంభం. ఈసారి అతను మరింత ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి వచ్చాడు. ప్రేక్షకులు కూడా మళ్ళీ అతని ఆటను చూడ్డానికి ఆసక్తిగా ఎదురు చూశారు. ఒక మ్యాచ్లో సంజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను చేసిన పరుగులు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఆ మ్యాచ్లో అతను అద్భుతమైన 100 పరుగులు కూడా చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ అతని పేరు ప్రపంచ క్రికెట్లో వినిపించడం ప్రారంభమైంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత సంజు శాంసన్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అతను మైదానంలోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. మళ్ళీ అతని పేరు వార్తల్లో వినిపించింది. కానీ ఇక్కడే కథ ముగియలేదు. ఎందుకంటే ఇప్పుడు సంజు జీవితంలో మరొక పెద్ద బాధ్యత రాబోతుంది. అదేంటంటే సంజు శాంసన్ మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో అద్భుతంగా ఆడడం ప్రారంభించాడు. అతని బ్యాటింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రమంగా అతను జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా మారాడు. ఇక్కడే అతని జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అదే అతనికి ఒక పెద్ద బాధ్యత ఇవ్వబడింది. అదే కెప్టెన్. 2021వ సంవత్సరంలో సంజు జీవితంలో మరో పెద్ద మలుపు వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అది సంజు శాంసన్ను జట్టు కెప్టెన్గా నియమించడం. ఇది అతని జీవితంలో చాలా గొప్ప క్షణం. ఎందుకంటే చిన్న వయసులోనే ఒక పెద్ద జట్టుకు నాయకత్వం వహించడం చాలా పెద్ద విషయం. కెప్టెన్గా తన మొదటి మ్యాచ్లోనే సంజు శాంసన్
అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్లో అతను ఒక అద్భుతమైన 100 రన్స్ చేశాడు. ప్రేక్షకులు ఆ మ్యాచ్ను ఎన్నాళ్ళుగానో గుర్తుంచుకున్నారు. ఎందుకంటే కెప్టెన్గా మొదటి మ్యాచ్లోనే 100 పరుగులు చేయడం చాలా అరుదు. ఆ రోజు సంజు శాంసన్ తన ప్రతిభను మళ్లీ నిరూపించాడు. కెప్టెన్గా సంజు శాంసన్ జట్టును చాలా సమర్థవంతంగా నడిపించాడు. అతను యువ ఆటగాళ్లకు మంచి మార్గదర్శకత్వం ఇచ్చాడు. అతని నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ప్రదర్శన చేసింది. ప్రేక్షకులు కూడా అతని కెప్టెన్సీని ప్రశంసించారు. కొన్ని సంవత్సరాల తర్వాత సంజు శాంసన్ మరొక పెద్ద అవకాశం వచ్చింది. ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున ఆడే అవకాశం పొందాడు. ఇది ప్రతి క్రికెటర్ కల. భారత్ జట్టుకు ఆడడం ప్రతి ఆటగాడికి అత్యంత గౌరవమైన విషయం. సంజు కూడా ఈ అవకాశాన్ని ఎంతో విలువైనదిగా భావించాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో సంజు శాంసన్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రమంగా సంజు శాంసన్కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ప్రత్యేకంగా కేరళ రాష్ట్రంలో అతనికి అపారమైన అభిమానులు ఉన్నారు. అతను మైదానంలోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించేవారు. కానీ సంజు శాంసన్ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఇంకా అతని జీవితంలో ఒక గొప్ప వేదిక మిగిలి ఉంది. అది ప్రపంచ క్రికెట్ వేదిక. 2026వ సంవత్సరంలో క్రికెట్ ప్రపంచానికి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో T20 వరల్డ్ కప్ జరిగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి జట్టు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. భారత్ జట్టు కూడా ఈ పోటీలో పాల్గొంది. ఈ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు చేరింది. 2026 మార్చ్ 8 ఆ రోజు ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి ఒకే మ్యాచ్ పై నిలిచింది. ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు ఎదురెదురుగా నిలిచాయి. మైదానం అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణం, ప్రేక్షకుల అరుపులు, స్టేడియం అంతా ఉత్సాహం. ఈ మ్యాచ్లో భారత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను మైదానంలోకి వచ్చినప్పుడే ప్రేక్షకుల చప్పట్లు కొట్టారు. సంజు చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ ప్రారంభించాడు. మొదట కొన్ని బంతులు జాగ్రత్తగా ఆడాడు. తర్వాత అతను తన అసలు శైలిని చూపించాడు. కవర్ డ్రైవ్, ఫుల్ షాట్, అద్భుతమైన టైమింగ్తో బంతిని బౌండరీకి పంపించాడు. అతని బ్యాటింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మ్యాచ్లో సంజు చేసిన పరుగులు భారత్కు చాలా కీలకంగా మారాయి. అతని ఇన్నింగ్స్ జట్టుకు మంచి స్కోర్ అందించింది. ప్రేక్షకులు అతని ఆటను చూసి ఆనందపడ్డారు. మైదానం మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఆ మ్యాచ్లో భారత్ జట్టు అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ ఆధిపత్యం చూపించింది. చివరికి భారత్ భారీ తేడాతో విజయం సాధించింది. 2026 మార్చి 8 ఆ రోజు భారత్ జట్టు ప్రపంచ కప్ను గెలుచుకుంది. ప్రేక్షకులు ఆనందంతో సెలబ్రేట్ చేశారు. ఆ రోజు భారత్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప క్షణంగా నిలిచింది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ తన కలను మాత్రం వదలలేదు. అతని పట్టుదల అతన్ని విజయవంతమైన ఆటగాడిగా మార్చింది. అతని సంజు శాంసన్. సంజు శాంసన్ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.